దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు మరి యొక్క ఉదయకాల సమయము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యముకై, బలమును బట్టి, శక్తిని బట్టి ప్రభువుకి స్తుతియు మహిమయు ఘనతయు ఆయనకు మాత్రమే చెల్లును గాక. ఆమెన్. అయితే ఇప్పుడు మన ప్రస్తుతానికి సమస్యను, వ్యాధులను, బాధలను, నానా రకములైనటువంటి కష్టములను మనం అనుభవిస్తూ ఉంటున్నాము. ఆర్థికమైన సంక్షోభములు కావచ్చు, నానా విధములైనటువంటి ప్రతి పరిస్థితి కావచ్చు. దేవుని దృష్టికి అది న్యాయంగానే ఉంటుంది. ఎందుకు న్యాయంగా ఉంటుంది అంటే, మన శరీరంలో ఏదైనా రోగము వచ్చినప్పుడు దేని పరంగా వస్తుందంటే, తినకూడనటువంటివి తినడం ద్వారా లేదా అమితంగా తినడం ద్వారా కొన్ని శరీరంలో వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఆ వ్యాధి వచ్చినప్పుడు శరీరము ఏమవుతూ ఉందంటే, ఆ క్షణానికి నష్టం కలిగిన, బాధ కలిగిన, ఆ వ్యాధి నివారణ అయిపోయిన తర్వాత శరీరమునకు మేలు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరమునకు మేలు కలుగుతూ ఉంది. జలుబు వచ్చి ఒక 1 వీక్ మనం బాధపడినప్పుడు ఆ జలుబు ద్వారా మనము 1 వీక్ వరకు బాగా సిక్ అయిపోతాము. కానీ ఆ జలుబు ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థము యావత్తు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. తుమ్ముల ద్వారా కావచ్చు, వచ్చేటువంటి ఉమ్మి ద్వారా కావచ్చు, లోపటినంత బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దగ్గు కూడా అలాగే, జ్వరం కూడా అలాగే. మనలోనంతా తొలగిపోయి మనం వేసుకునే మందుల ద్వారా, తీసుకునే ఒక మంచి ఫుడ్ ద్వారా, పండ్ల ద్వారా, ఆరోగ్యకరమైన తినడం ద్వారా శరీరంలో మరలా ఆరోగ్యము కలుగుతూ ఉంది. అది శరీరమునకు మేలు చేస్తూ ఉంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనకు కష్టము, ఒక నష్టము, ఒక ఇరుకు, ఒక ఎదురు దెబ్బ మనకు పడుతూ ఉందంటే, దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకునే ఒక విషయం ఏమిటంటే, మన ఆత్మీయ స్థితి బాగుపడడానికి మాత్రమే ఈ కష్టము వచ్చింది అని మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దెబ్బలు, కష్టం వెంబడి కష్టం కావచ్చు, ఎక్కడ కూడా డబ్బులు దొరకని పరిస్థితులు కావచ్చు, అప్పుల ఊబిలో మునిగిపోయి ఉన్నామేమో, మనకు తగినటువంటి అవసరత తీర్చివేయబడడం లేదేమో, చేయబడుతున్న ప్రతి ప్రార్థన కూడా జవాబు రావడం లేదేమో, ఎన్ని మందులు తిన్నప్పటికీ కూడా వ్యాధి అనేది బాగు కావడం లేదేమో, కుటుంబంలో అసమాధానం కావచ్చు, వివాహం విషయంలో, గర్భఫలం విషయంలో, ఉద్యోగంలో విషయంలో, ప్రతి విషయంలో కూడా మనము నిరాధారులుగా, ఇంకను గాయపడిన వారిగా, ఎదురు దెబ్బలు తిన్నవారిగా మనం వెళ్తా ఉన్నామేమో. ప్రతిదీ కూడా మేలు కొరకు మాత్రమే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ కూడా మేలు కొరకు, ఆత్మీయ మేలు కొరకు, ప్రభువుని ఇంకా తెలుసుకోవడానికి, క్షుణ్ణంగా ఆయన కార్యం ఏంటో మనం అనుభవించబడ్డానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది, ఇదే అధ్యాయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. ఎందుకు ఇది బాధాకరంగా ఉందంటే, ఎందుకు ఇది ఘోరమైనదిగా ఉందంటే, నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడును లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు,
వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచితివేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. ఆమేన్. నిన్ను మృంగు వారందరూ మృంగివేయబడుదురు. సారీ, 15వ వచనం వరకు మన ఈ రీతిగా ఉన్నది. ఎందుకు ఈరోజు మనకి గాయం వచ్చిందంటే, మన దోషములను బట్టి, మన తప్పిదములను బట్టి, మన పాపమును బట్టి దేవుడు ఇక సమస్త ధర్మానికి దెబ్బ కొడతా ఉన్నాడంట. మన శరీరంలో ఒక బలహీనత మనకు వస్తుందంటే, శరీరమునకు నష్టం కలిగించేటువంటి ఆహారము, ఆయా పనులు మనం చేసినప్పుడు మనకి ఏ రీతిగా అయితే వ్యాధి కలుగుతూ ఉందో, బాధ కలుగుతూ ఉందో, దాని కొరకు ట్రీట్మెంట్ మనం క్రమంగా మనం చేసుకుంటాను. సరైన ఫుడ్ మనం తీసుకుంటా ఉన్నాం, క్రమంగా మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోగం ఏ రీతిగా తగ్గుతుందో దాని ప్రకారంగా మనము డాక్టర్ సలహాల మేరకు అది చేస్తూ, ఇంకా తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు కొద్ది కాలం తర్వాత మనం బాగైపోతున్నాం, మేలు పొందుకుంటా ఉన్నాము. ఆ కాలంలో ఎంతో నష్టపోతాను, సమయం నష్టపోతున్నాము, ఉద్యోగుల పనులు నష్టపోతూ ఉన్నాము, ధనమును నష్టపోతూ ఉన్నాము, సమాధానం నష్టపోతూ ఉన్నాము, మేలులు నష్టపోతూ ఉన్నాము. మనకి ఎన్నైతే పనులు మనం చేసుకునేటివి ఉన్నాయో ప్రతి పని కూడా మనము కోల్పోతూ ఉన్నాం. ఇలాగా వ్యక్తిగత జీవితంలో ఎవరు ఏ ఏ భిన్నమైనటువంటి పనుల్లో ఉన్నారో, కార్యములలో ఉన్నారో అవన్నీ కూడా నష్టం అయిపోతూ ఉన్నాయి. కానీ చివరికి మేలు పొందుకుంటాను. కానీ ఇవన్నీ కూడా మనం కోల్పోతా ఉన్నాం. కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి ఎన్ని నష్టపోతా ఉన్నాము. మనం ఈరోజు డబ్బును మనము సంపాదించాము అంటే ఎన్ని రోజులు కష్టపడితే ఆ డబ్బు మన దగ్గరకు వస్తూ ఉంది, ఎంత ప్రయాసపడితే మనకు ఆ డబ్బు వస్తూ ఉన్నది. అది మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రియ దైవజనమా. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఎంత వృధాగా ఖర్చు అయిపోతుంది. మనము అంత నెల రోజులు కష్టపడి, రేయింపగలు కష్టపడి, ఆహారము తినక కడుపు చంపుకొని, కోరికలు చంపుకొని కూడిపెట్టిన డబ్బు అంతా కూడా మన కుటుంబం కొరకు మనం వెచ్చించకుండా దేని కొరకు మనం వెచ్చిస్తూ ఉన్నాము అంటే, ఎదుటివారి మేలు కొరకు వెచ్చిస్తూ ఉన్నాము అన్నట్టు. హాస్పిటల్లో చాలామంది వేలకు వేలు సారీ డబ్బు పెడతా ఉంటారు. రోగములు తగ్గవు, వ్యాధులు తగ్గవు. ఇక్కడ మనకి ఎందుకు మనకు సమస్య మనకు వస్తూ ఉందంటే, ఒక రోగం మనకు వస్తూ ఉందంటే, ఒక బాధ మనకు వస్తూ ఉందంటే దానికి గల కారణము దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. 12వ వచనం నుంచి 15వ వచనం వరకు క్లియర్గా దేవుడు తెలియజేస్తాడు. దేవునికి అవిధేయకరమైన జీవితం ఉండడము ద్వారా మన మీదికి ఈ సమస్యలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంలో ఏదో మనం మేలు పొందుకుంటున్నామో అవన్నీ కూడా మనకు నష్టంగా జరుగుతూ ఉన్నాయి. అంటే వాటి అన్నిటి విషయంలో ప్రభు మనల్ని దెబ్బ కొడతా ఉన్నాడు. దేని కొరకు దెబ్బ కొడతా ఉన్నాడంటే, నీ మేలు కొరకు, నీ బాగు కొరకు, నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి కొరకు, ఆయన యొక్క కృప కటాక్షములు నువ్వు అమితంగా పొందుకొని శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము కూడా నువ్వు దేని నుంచి పొందుకుంటూ నీవు నీ కుటుంబం నిత్యము ఆశీర్వాద కారణంగా ఉండడానికి ఆ దెబ్బ నీకు కొట్టబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మనకి ఇవన్నీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, మనకు నచ్చినట్టు మార్గంలో మనం ముందుకు పోతూ ఉంటాం. ఆ క్షణానికి బాగానే ఉంటుంది, కానీ కొన్ని దినముల తర్వాత దాని రిజల్ట్ మనకు బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మనం గమనించాం, సహజంగా మనకి కష్టం వస్తుంది కదా, సహజంగా జరుగుతుంది కదా అని మనం అనుకుంటాము. కానీ మన దాంట్లో ఏ లోపం ఉందో, మన దాంట్లో ఏ దోషం ఉందో అది మనం గ్రహించలేము. ఎందుకంటే అది ఎప్పుడో జరిగిపోయింది కదా, దాని పర్యవసాన్ని ఇప్పుడు అనుభవిస్తానా అన్న ఆలోచన మనకుంటుంది. చూడండి దైవజనమా, మనం విత్తనం వేసిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఆ మొక్క సరే ఆ యొక్క విత్తనము మొక్కగా పైకి ఎదిగి దాని ఫలములు ఎప్పుడు కాస్తుందంటే దానికి ఒక కాల నిర్ణయం ఉంటుంది. అలాగే మన విషయంలో కూడా కాల నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది. ఆ కాల నిర్ణయం సమయం వచ్చినప్పుడు మన ప్రతిఫలం కూడా బయటికి వెళ్తూ ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజము దైవజనం, ఇది నా జీవితంలో నేను పొందుకునేటువంటి మహా అనుభవం. ఇది నా అనుభవంలోంచి ఈ మాటలను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు మనం విత్తే ప్రతి విత్తనము కూడా, ప్రతి తప్పిదము కూడా, ప్రతి దోషము కూడా ఎప్పుడు దాని ఫలం మనం కోస్తామంటే దేవుడు దాని కొరకు ఒక తగిన సమయం సిద్ధపరిచిన ఒక సమయంలో ఈ విత్తనాలన్నీ కూడా మనము కోస్తూ ఉంటాం. అప్పుడే మనకు సమస్యలు
ఎదురుదాడులు, నష్టము ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయితే అలాంటి సమయంలో మనకి ఎప్పుడు మనకు త్వరగా మనకు విడుదల అవుతుంది అంటే, మనం ప్రభు సన్నిధానంలో అయితే దీని కొరకు మనము పశ్చాత్తాప ప్రార్థన, పాప క్షమాపణ ప్రార్థన మనం ఇది చేసినప్పుడు ఆయన యందు మన తగ్గింపు, వినయం, విధేయత కలిగి మనము మన ప్రవర్తనతో చక్కబెట్టుకొని మనం ముందుకు సాగుతూ నడుస్తూ ఉన్నప్పుడు ఆ చక్కని ప్రవర్తనను చూసి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను బాగు చేసేదను, నీకు ఆరోగ్యము కలగజేసేదని చెప్తా ఉన్నాడు. దేని నుంచి అలా ఆరోగ్యం కలగజేస్తాడంటే, ఏ విషయాల గురించి మనం బాధపడుతూ, చింతపడుతూ కృంగిపోయి ఉన్నామో వాటన్నిటిలో నుంచెల్లి కూడా దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడంట. దేనికి స్తోత్రం కలుగునుగాక. మన గాయములను మాన్పేస్తాడంట దేవుడు. పరిస్థితులన్నీ కూడా తొలగిపోయిన తర్వాత, మంచి మేలు పొందుకున్న తర్వాత ఆ గాయములనేటివి మనకు కరెక్ట్‌గా కనిపించవు. మేలు మాత్రమే మన కంటికి కనిపించేటట్లుగా చేసేవాడే మన దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబు పొందుకున్నట్టు శ్రమల తర్వాత ఆయనకొచ్చిన రెండంతల ఆశీర్వాదం తర్వాత ఆయన పడిన కష్టమంతా కూడా ఎవరు కూడా గమనించరు. రెండంతల మేలు మాత్రం గమనిస్తా ఉంటారు. అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అంతే. మనం పొందిన గాయములన్నీ కూడా మనకు జ్ఞాపకం రాదులే కానీ చేసిన ప్రతి ఒక్క మేలు మాత్రము మన జ్ఞాపకం తెచ్చుకొని ఆ గాయములన్నీ కూడా మాన్పివేసే దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ప్రియ దైవజనమా, ఈరోజు ప్రభు నీకిస్తున్న వాగ్దానం ఏంటంటే, అయితే నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. మనకు ఒక మంచి ఆఫరింగ్ ప్రభు ఈరోజు మనకి వాగ్దానం ద్వారా మనకు దయచేసి ఉన్నాడు. ఒకవేళ ప్రియ దైవజనమా, గడిచినటువంటి కాలంలో నిన్నటి దినం వరకు మన దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి మన స్థితిగతులు ఏమన్నా ఉన్నట్లయితే ప్రభు నీకు అవకాశం ఇచ్చినాడు ఈ రోజున. దాని యొక్క పంటను నువ్వు రాబోతున్నటువంటి కాలంలో నువ్వు కోయకుండా ఉన్నట్లుగా నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. చూడండి దైవజనమా, ఆహాబు దేవుడి ఎదుట భయపడి వినయపూర్వకంగా భయభక్తులు కలిగి తన జీవితంను సరిచేసుకొని చక్కని ప్రవర్తనలు జీవిస్తూ ఉన్నప్పుడు ఆహాబు మీదకి వచ్చేటువంటి ప్రతి శిక్షను కూడా, దోషమును కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే, రాబో తరమునకు ఆ శాపమును దేవుడు పోస్ట్‌పోన్ చేశాడు. ఆయనకు రాలేదు, తగలేదు ఆ శాపం. దేవుడు తీసివేశాడు ఆ శాపమును. ఈరోజు దేవుడు అటు అవకాశం మనకు కూడా ఇస్తా ఉన్నాడు. మనం ఒప్పుకొని, మనం విడిచిపెట్టుకొని, మన సరైన దారిలో ఆయన మార్గంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన కృపామయుడు, కరుణామయుడు, దయగల దేవుడు ఇస్తున్న మాట, నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మానిపెదను. ఒకవేళ ఇప్పటికే ఆ గాయపడిన స్థితిలో మనం ఉన్నట్లయితే, ఆరోగ్యం లేని స్థితిగతిలో మనం ఉన్నట్లయితే, ఎదురు దెబ్బలు తాగుతున్న స్థితిగతిలో మనం ఉన్నట్లయితే, ఏ విజయం కూడా పొందుకునే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, మనం ఆశించింది మనం దొరకని పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ప్రియ దైవజనమా, ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. రాబోతున్న కీడు తప్పించుకోవడానికి నీ కొరకే ఒక వాగ్దానము యావత్తు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎంత కృపామయుడు అంటే, రాబోది ముందుగానే మనకు తెలియజేసి తప్పించే దేవుడిగా ఆయన మనకున్నాడు. తప్పించే దేవుడిగా మనకున్నాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు, నా కొరకు తన ప్రాణం త్యాగం చేసిన దేవుడిగా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించలేనంత నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎక్కడ ఉందంటే ప్రభులో మాత్రమే ఉంది. ఇంకెక్కడ ఈ భూలోకంలో ప్రతి చోట కూడా స్వార్థపూరితమైన ప్రేమలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభు యొద్ద మాత్రమే నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమతో ప్రభు ఈరోజు మనతో బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమతో ఈరోజు మనకి మాటలు బోధిస్తూ ఉంటున్నాడు. ప్రియ దైవజనమా, మనం ఒకసారి ప్రార్థన పూర్వక మనం ముందుకు సాగుదాము. దేవుడికి మాటలన్నీ కూడా మనకు అందరి హృదయంలో, వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అవునయ్యా, నిత్యంగా నీ దాసుని ప్రభు ఏర్పరచుకుని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తండ్రి నిత్యంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందములయ్యా. మా జీవితాల్లో ప్రభు ఈ అనారోగ్యాలను తన ఎదురు దెబ్బలు ఉన్నాయి ప్రభు, ఈ కష్టము, ఈ నింద, ఈ అవమానం ప్రభు, ఈ వ్యాధి బారిన పడ మేము ఉన్నాము ప్రభువా. ఒకవేళ ప్రభు మా అవిధేయకరమైన జీవితం ద్వారా ఇది వచ్చినట్లయితే నా ప్రభ కృపతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి తండ్రి. మా తప్పిదములను క్షమించి వేసి ప్రభా, మాకు దోషమును కొట్టివేసి ప్రభా, మా గాయములను మానిపి నా తండ్రి మాకు ఆయుష్ను, ఆరోగ్యం పెంపించింది అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేసింటున్నాం ప్రభు. ఒకవేళ ప్రభా ఈ గాయములు, ఎదురు దెబ్బలన్నీ కూడా నా తండ్రి, ఈ నిందలు, అవమానాలన్నీ కూడా నా తండ్రి, మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా నా తండ్రి మీ నామమునకు మహిమకరంగా వచ్చినట్లయితే ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ఇది అధిగమించడానికి నా ప్రభ ఆ కాలం, నిర్ణయ కాలం వచ్చేంత వరకు నా ప్రభా నీ సన్నిధానంలో తగ్గింపు, వినయం కలిగి, విధేయత కలిగి నా ప్రభా ఇంకొన్ని భయభక్తి కలిగి జీవిస్తూ ప్రభు
నీ చిత్తం నెరవేర్చబట్టుకు కృపచేత నింపవలసిందిగా నేను ప్రార్థన చేయిస్తుంటున్నా ప్రభు అని ఎందరైతే ప్రభు ఇటు ప్రార్థనలు ఏకీపిస్తూ తన్ని వారి వ్యక్తిగత విషయాలు ప్రభు ప్రార్థించి ముందుకు సాగుతున్న తని ప్రతి ప్రార్థన విజ్ఞాపన ప్రభువును ఆలకించి వారి జీవితాల్లో అద్భుతము చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వాగ్దానం చేసావు ప్రభువా, నీ గాయములు మానిపెద్దనండి ప్రభు, నీకు వందనం తెలుస్తాం. ఆరోగ్యం కలిగజేస్తున్న వాగ్దానం చేసావు ప్రభు, నీకు వందనం తండ్రి. ఏ ఒక్కరు తన మమ్మల్ని పట్టించుకోకపోయినప్పుడు అతని మా కొరకును నిత్యం ఆలోచించే మంచి దేవుడిగా ఉన్నావయ్యా, నీకే వందములు తండ్రి. నీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ఎవరైతే నా ప్రభు తండ్రి అనారోగ్యం చేత క్యాన్సర్లో నా తండ్రి వారు బాధపడుతున్నారా ప్రభు, అట్టి ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ గాయపడిన హస్తముతో కుమారు మీరు తాకి ఆరోగ్యము వారి గాయము మాన్పవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభు, నీకే వందనం తలా చేస్తుంటున్నాం తండ్రి. వారి యొక్క ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ప్రభు, నీవే పరమ వైద్యుడిగా ఉంటుంది దాన్ని బాగు చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములయ్యా. గ్యాస్ ట్రబుల్ చేత నా ప్రభు ఎవరైతే దాన్ని బాధపడుతున్నారు నా ప్రభు, అట్టి కుమారుడు కూడా మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేసిన. ఎందుకంటే నువ్వు స్వస్థపరిచే దేవుడవు, విడిపించే దేవుడవు ప్రభు, ఆరోగ్యం కలిగేసే దేవుడిగా తనని నీవు మాకుంటుండగా మేము నీకే మొరపెడుతున్నాం ప్రభు, నీకే ప్రార్థిస్తుంటున్నాం ప్రభు, నీకు వందములయ్యా. నీ ప్రియులు ఇద్దరిని కూడా నా తండ్రి వారి కుటుంబాలతో ఒక అద్భుతమైన సాక్షులుగా నా ప్రభుని నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తా ప్రభు. మనుషులుగా ప్రభు మాకు అన్ని అసాధ్యమే, కానీ ప్రభు దైవంగా నీకు సమస్తము సాధ్యం ప్రభు. అట్టి కృపావరం మాకు కూడా అనుగ్రహించావు ప్రభు, నీకు వందములయ్యా. నన్ను ఎవరైతే గణపరుస్తారో వారికి సమస్తము సాధ్యమే వాగ్దానం చేశా ప్రభు. నన్ను బలపరచిన అనేది సమస్తము చేయగలను వాగ్దానం చేశా ప్రభు. నేను బలపరుస్తుంటున్నా ప్రభు, ఇది మా ఆధారం చేయగలుగుతావు అని. నేను గణపరుస్తుంటున్నా ప్రభు, మేము నమ్ముతున్నా ప్రభు, విశ్వాసపూరితమైన ప్రార్థన చేస్తుంటున్నా ప్రభువా. వీరి జీవితాల్లో ప్రభు అద్భుతం మేలు చేత నింపని ప్రభు. వివాహంలో ఉన్నవారు తన్ని ఎదురు చూసేవారు తన్ని వారి జీవితాలు అద్భుతం జరిగించండి. గర్భఫలం ఎదురు కోసం వారి జీవితాలు అద్భుతం జరిగించండి ప్రభు. ఉద్యోగుల కోసం ఎదురు చేసే వారి జీవితాలు అద్భుతం జరిగించండి ప్రభు. ఈ కార్యంలో కూడా చేయగలను నమ్ముతూ నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభు. కోర్టు కేసులో వారు విడిపించండి ప్రభు, నీకు వంద. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. కుటుంబంలో కట్టవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నా ప్రభు, నీకు వందములయ్యా. నీ బలమైన కారణం అద్భుతమైన కారణం తనవి జరిగించి ఈ పరిచయం కూడా వెత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేసి ఏ తల్లి ప్రభు ఏ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు, మరి ప్రతి ప్రార్థన తను మీరే ఆలకించి అద్భుతం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ పరిచయం ప్రభు సహవాసం కూడా అతను ఇంకొన్ని ఎత్తిపెట్టిన అతన్ని ప్రతిరోజు ఎందరూ వింటున్నారా ప్రభు, వాళ్ళందరూ బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడికి వాగ్దానం నిశ్చయంగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.